హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ అండి అల్లం ఆవకాయ పచ్చడి పెట్టయితే చూపిస్తాను. ఆ అల్లం ఆవకాయకి కావాల్సింది ఏంటంటే కొత్తపల్లి కొబ్బరి అండి. ఇదేంటంటే మనకి ముక్క గట్టితనం ఉండడం వల్ల ఆ పచ్చడికి కరెక్ట్ సూటబుల్ అండి కాయి. మళ్ళీ మనం చిన్న రసాలు పెద్ద రసాలు జలాలు పెడితే మాత్రం ముక్క మెత్తబడిపోతుంది. ఇంకా అలాంటి కొత్తపల్లి కొబ్బరిని అయితే తెచ్చుకొని శుభ్రంగా నీట్గా ముక్కలు కట్ చేసి పెట్టుకొని వాటి పైన జీడు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న ముక్కలు ఒక కుంచుడు అయితే తీసుకున్నానండి. ఆ కుంచుడు ముక్కలకి 1 కేజీ అల్లం అయితే పడుతుంది. ఆ కేజీ అల్లాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని తడి ఆరేటట్టుగా కాస్త ఆరబెట్టుకున్నాక ఇక వీటికి తోడు మళ్ళీ మనకి కేజీ వెల్లుల్లిపాయలండి. కేజీ అల్లం కేజీ వెల్లుల్లిపాయలు కుంచుడు ముక్కలకి కొలత అండి. ఆ వెల్లుల్లిపాయలని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ములిచేసుకొని ఇవి రెండూ కలిపేసి మనం ఎటువంటి వాటర్ కానీ సాల్ట్ కానీ ఏమీ వెయ్యక్కర్లేకుండానే మిక్సీ అయిపోతుందండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తోటి చక్కగా మంచి అల్లం ఆవకాయ అయితే పెట్టి చూపిస్తానండి. మన తెలంగాణలో చాలామంది పెట్టుకుంటారండి. మనకు ఆంధ్రాలో ఏంటంటే ఆవకాయ ఆవకాయ ఎంత స్పెషలో అలాగే ఇక్కడ మనకి ఈ అల్లం వెల్లిపాయతో పెట్టుకున్న ఆవకాయ అంత స్పెషల్ అండి. అంటే ఇది ఎక్కువ రోజులు మన ఆవకాయ ఉన్నంత నిల్వ అయితే ఉండదు, కానీ కొంచెం తొందరగా మనకి ముక్క అనేది మెత్తబడిపోతుంది. అందులోనూ ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ని మనం నూనెలో అయితే వేగించుకోవాలండి. ఈ నూనెలో ఎంత బాగా మంచి సువాసన వచ్చే వరకు వేగుతుందో అల్లం, దాన్ని బట్టే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. లేదంటే కనుక తొందరగా మళ్ళీ ఆ వాటర్ అనేది ఉన్నదనుకోండి బొరబొరలాడిపోయి పచ్చడి అనేది పాడైపోతుంది. కాబట్టి మంచి వాసన వచ్చే వరకు శుభ్రంగా నీట్గా దగ్గరుండి అడుగు పట్టకుండా పొంగకుండా చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే ఇప్పుడు అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా మనం పచ్చడి అయితే కలిపేసుకుందాము. ఇక తవుడు కారం అయితే వేసానండి కుంచుడు ముక్కలకి. మామూలుగా అయితే మన ఆవకాయకి వేరే కొలత కదా, ఈ అల్లం ఆవకాయ కొలత ఏంటంటే తవుడు కారము, అలాగే సోలడు ఆవపిండి, అలాగే అరసోరడు మెంతిపిండి, ఇక 1 సోరడు ఫుల్గా ఉప్పు అయితే వేసేయాలండి. ఇక ఈ ఉప్పు అయితే తవుడుప్పు పడుతుందండి, కానీ నేను ముందు ముక్కలకి పట్టుకునేటట్టుగా 1 అరసోలడు మాత్రమే, అంటే తవుడులో సగం అయితే ఉప్పు ముందేసాను. మిగతా ఉప్పు అనేది తిరగలుపుకున్నప్పుడు 3వ రోజున వేస్తానండి. అలాగే పూర్తిగా చల్లారిన అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా ఇలా వేసేసుకుంటున్నాను. అస్సలు వేడి అనేది ఉండకూడదండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే. ఇక అలాగే 2 స్పూన్ల పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇక ఇవన్నీ మసాలాలన్నీ బాగా కలిపేటట్టుగా చక్కగా కలిపేసుకొని ఇక ఇందులో మనం కుంచుడు ముక్కలు కొలత వేసుకున్న ఆ ముక్కల్ని చక్కగా మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని 1 అరకిలో నూనె అయితే వేసేసుకొని బాగా కలుపుకొని జాడీలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకున్న తర్వాత 3వ రోజున చూస్తే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. అయితే ఇందులో ఇంకా మనం ఎటువంటి ఆవుపిండి కానీ కారం కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, కానీ ఉప్పు మాత్రం పడుతుందన్నమాట. తవుడు ఉప్పుకి మనం సోలడు మాత్రమే వేసాం కదా, అయితే మిగతా సోలడు ఉప్పు కూడా మనకి ముందైతే ముక్క పీల్చుకుందన్నమాట మనం వేసిన ఉప్పు. ఇప్పుడు ఓటర్లోకి కావాల్సిన ఉప్పు అంతా కూడాను ఇప్పుడు 1 సోలడు వేయాలి కదండి, ఆ సోలడు ఉప్పులో మనకేంటంటే ముక్క పులుపుదనాన్ని బట్టి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. నాకైతే 1 అరసోలడు మాత్రమే ఉప్పు పట్టిందండి, అది మాత్రమే వేసుకున్నాను. ఇంకా అంతేనండి, ఎంతో ఈజీ చాలా టేస్టీగా ఉండే అల్లం ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మీకు ఇష్టమైతే కనుక వెల్లుల్లిపాయలు ఒలుచుకున్న వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇక దీన్ని ఏంటంటే 1 2-3 నెలలకు మించి ఎక్కువ ఈ ఆవకాయకి మునగాగా నూనె వేసుకోవాలండి. అలాగే అల్లం బాగా వేగిన దాన్ని బట్టి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, అది మాత్రం మర్చిపోవద్దు. అల్లాన్ని మాత్రం శుభ్రంగా కొంచెం ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు నూనెలో చక్కగా వేగనివ్వండి, కమ్మటి వాసన వచ్చే వరకు. అదే హైలైట్ అండి. చక్కగా వేడి అన్నంలో కాస్త అలా ఆ ముద్ద వేసుకొని తింటుంటే ఆ ముక్కతోటి భలే టేస్టీగా ఉంటుందండి. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి అయితే 2 కాయలకైనా పెట్టి 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలాగుందో కూడా కామెంట్ అయితే చేయండి. ఈ కొలతలన్నీ కూడా మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నానండి. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేస్తారని భావిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో మన ఆంధ్ర ఆవకాయ అండి, ఆవపిండితోటి చక్కగా కొంచెం సోలా రెండిట్లని కూడా మీకు ఎలా ఉంటాయని చూపిస్తూ ఆ కొలతలతో ప్రకారంగా చక్కగా ఆవకాయ అనేది పెట్టుకునే విధానాన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి. ఉంటానండి.